హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేసానండి. అదేంటంటే ఆ నారాయణునికి ఎంతో ఇష్టమైన తిథి ఏకాదశి తిథి, వారం శనివారం. ఈ రెండు ఒకే రోజు కలిసి వచ్చే రోజే భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని పూజిస్తారో ఆ స్వామివారి ఆశీర్వాదములు తప్పకుండా కలుగుతుందండి. అయితే ఇంతటి విశేషమైన రోజు ఈ 2025వ సంవత్సరం ఏ రోజు వచ్చింది? ఈ భీష్మ ఏకాదశి రోజున స్వామివారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది, అసలు ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి అని ఎందుకు అంటారు, భీష్మాష్టమి లేదా భీష్మ ఏకాదశి గల సంబంధం ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ముఖ్యంగా ఈ రోజు వీడియోలో ఒక వస్తువు ఆ రోజున ఇంటికి తెచ్చుకున్నా, పూజలో పెట్టుకున్నా, దాన్ని చదువుకున్నా చాలా చాలా మంచిదండి. అదేంటనేది కూడా చెప్తా అండి. అన్ని విషయాలు కూడా చాలా వివరంగా మీకు అర్థమైన విధంగా చెప్తానండి. పూజా విధానం చాలా సింపుల్ పద్ధతిలో చెప్తానండి. అందుకని వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక్క చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొందరికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుందండి. మీరు చేసే ఈ లైక్ వలన వాళ్ళు కూడా పూజా విధానము, వీడియోలో ఉన్న ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతారండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని చూసేద్దాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే మరొక విశేషమైన పర్వదినం భీష్మ ఏకాదశి. ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని, మహాఫల ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు మనం ఏ పని ప్రారంభించినా, ఏ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినా, ఏ శుభకార్యం తలపెట్టినా అన్నీ కూడా జయాలే కలుగుతాయి. అన్నీ కూడా మనకి ఎంతో మంచి ఫలాన్ని ఇస్తాయి. అందుకే దీన్ని జయ ఏకాదశి లేదా మహాఫల ఏకాదశి అని అంటారండి. అయితే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని ఎందుకు అంటారంటే, దీన్ని తెలుసుకోబోయే ముందు భీష్ముని గురించి ముందుగా తెలుసుకోవాలండి. సో ఏంటంటే, ముందుగా 2025 సంవత్సరంలో భీష్మ ఏకాదశి ఏ రోజు వచ్చింది, ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. భీష్మ ఏకాదశి ఈ 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 8వ తేదీన శనివారం రాబోతుందండి. ఇంకా ఏకాదశి తిథి 2025 ఫిబ్రవరి 7వ తేదీన రాత్రి 11 గంటల 10 నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి 8వ తేదీన రాత్రి 9వ తారీఖు రాత్రి 9 గంటల వరకు ఉంటుందండి. పూజ సమయాలు ఏంటంటే, ఈ భీష్మ ఏకాదశి దానికంటే ముందుగా భీష్మ ఏకాదశి ముందు భీష్మాష్టమి వస్తుందండి. అంటే ఫిబ్రవరి 5 మనకు అయిపోయింది భీష్మాష్టమి. భీష్మాష్టమి అంటే భీష్ముడు తన శరీరాన్ని వదిలి శ్రీకృష్ణుని భగవానులో లీనమైపోయిన రోజునే భీష్మాష్టమి అంటారు. సో దీన్నే భీష్మాష్టమి అంటారండి. ఆ రోజు కూడా చాలామంది పూజ చేస్తారు. భీష్ముడు లేకపోతే మహాభారతమే లేదు. అంతటి మహానుభావుడు కాబట్టే భీష్ముడు చనిపోయిన 2 రోజులకే ఏకాదశి వస్తుంది. కాబట్టి ఆ శ్రీకృష్ణుడు పరంధాముడే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలవాలని సెలవిచ్చారండి. అందుకే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. భీష్ముని గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, భీష్ముడు గురు వృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు, ధర్మములోను ధైర్య సాహసాల్లోనూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలోనూ ఇలా అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగాను భీష్ముడి అంతటి ఉత్తముడు మహాభారతంలో ఎవరూ లేరండి. తండ్రి సుఖ సంతోషాల కోసం సింహాసనాన్ని వదులుకొని ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటారని భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు. సో కౌరవులు అధర్మం వైపు ఉన్నా కూడా కౌరవుల వైపే నిలబెడతాననే ఒక మాట కోసం వాళ్ళు అధర్మం వైపు ఉన్నా కూడా వాళ్ళ పక్కే నిలబడతాడండి. ఇలా 1 కాదు 2 కాదు, ఇతని కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే ఉంటుంది. అంతటి మహానుభావుడు భీష్ముడు. అందుకే ఇతని పేరు మీదుగానే ఈ ఏకాదశిని జరుపుకుంటామండి. అయితే అన్ని ఏకాదశులు ఎలా అయితే జరుపుకుంటామో అలానే ఈ ఏకాదశి కూడా అలానే జరుపుకుంటామండి. విష్ణుమూర్తిని కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారిని కానీ పెట్టుకొని పూజనైతే చేసుకోవాలండి. అయితే మరి భీష్మ ఏకాదశి రోజున భీష్ముడిని కదా పెట్టుకొని పూజ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. అయితే భీష్మ ఏకాదశి అంటే భీష్ముడి ఫోటో పెట్టుకొని పూజ చేయడం కాదండి. అతనికి తర్పణాలు వదిలి ఒక్కసారైనా సరే అతన్ని మనసులో తలుచుకోవాలి. ఆ రోజున భీష్మునికి వివాహం కాలేదు, అందుకనే సంతానం లేదు. అందుకనే మనమందరం కూడా తన బిడ్డల్లాగా అతను చనిపోయిన రోజున అంటే భీష్మాష్టమి రోజున తనకి తర్పణాలు వదిలి ఆయన్ని ఒక్కసారైనా తలుచుకోవాలంటే ఆయన ఎంతగానో సంతోషించి మనం ఎప్పుడూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా ఆశీర్వదిస్తారండి. ముఖ్యంగా సంతానం లేనివారు
అష్టమి తిథి రోజున భీష్మునికి తర్పణాలు వదిలిపెడితే తప్పకుండా సంతానం కలుగుతుందని అంటారండి. అష్టమి తిథిన మీకు వీలు కాకపోతే ఏకాదశి రోజునైనా సరే భీష్మునికి తర్పణాలు విడిచిపెట్టవచ్చండి. ఇంకా భీష్మ ఏకాదశి రోజున ఆ వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువుని మనసారా కీర్తించి పూజించాలి. భీష్ముడిని మరోసారి తలుచుకోవాలి. భీష్మాచార్యుల వారి జీవిత కథ ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలండి. అతని జీవిత కథ మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తుందండి. ఇతని కథ వింటే అన్నీ కూడా తమ కర్మ ఫలితాల ప్రకారమే జరుగుతాయి అనే విషయం మనకు తెలుస్తుందండి. మనం ఏ చిన్న పని చేసినా సరే మన పూర్వజన్మ ఏదో ఒక కారణం చేతనే ఈ జన్మలో ఈ పని అనేది చేస్తున్నాము అనే విషయం మనకి అర్థమవుతుందండి. పనే కాదండి, మనం ఏ మనుషుల్ని కలిసినా, వారితో ఒక్క చిన్న మొక్క మాట్లాడినా, ఒక చిన్న నవ్వు నవ్వినా వారితో మనకి కిందటి జన్మలో ఏదో ఒక సంబంధం ఉన్నట్లే అర్థం అండి. కిందటి జన్మలో చేసిన కర్మ ఫలితమే ఇప్పుడు జీవితం నడుస్తుందండి. అదేవిధంగా భీష్ముడు తన గత జన్మ కారణంగా ఈ జన్మలో తమ కర్మ ఫలితాలను అనుభవిస్తూ చివరికి అష్టమి తిథి రోజున తన శ్వాసను విడిచారండి. భీష్ముడు కథ చాలా బాగుంటుందండి. మహాభారతం ఇంతవరకు వినని వాళ్ళు, భీష్ముని గురించి తెలియని వాళ్ళు తప్పకుండా తెలుసుకోండి. భీష్ముడి స్టోరీ షార్ట్కట్లో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు మహాభారతంలో భీష్ముడు లేకపోతే మహాభారతమే లేదని అంటారండి. అంత గొప్ప వ్యక్తి భీష్ముడు. పూర్వజన్మలో భీష్ముడు ముని శాపం పొందిన అష్టవసువులలో ఒకడు. అష్టవసువులు అంటే మొత్తం 8 మంది వసువులండి. వారిలో ఒకడు భీష్ముడు. ఈ అష్టవసువులు ముని శాపం వల్ల భూలోకములో మానవులుగా జన్మించి అష్ట కష్టాలు పడి చావు కూడా ఎంతో బాధాకరంగా ఉంటుందని, ఆ తర్వాత మాత్రమే మీకు పుణ్యగతులు శాప విమోచనం జరుగుతుందని ఒక ముని శాపం విధిస్తారండి. అయితే ఈ 8 మంది వసువుల్లో కూడా 7 వసువులు పుట్టగానే చనిపోయి తమ లోకాలకు వాళ్ళు వెళ్ళిపోతారండి. కానీ ఒక్క వసువు మాత్రం చాలా బాధలను అనుభవించాలని శాపం విధిస్తారండి. అతనే భీష్ముడు అనమాట. అయితే ఈ 8 మంది వసువులు కూడా ఎవరి కడుపును పుడితే వాళ్ళకి మంచి జరుగుతుంది అని నిర్ణయించుకుంటుండగా పక్కనుండే గంగాదేవి అంటే గంగమ్మ తల్లి వెళ్తూ ఉంటారు. ఈ గంగాదేవికి కూడా శాపం కారణంగానే ఈవిడ కూడా భూలోకంలోని జీవించాల్సి ఉంటుంది. ఆ తల్లి కడుపును పుడితే మంచిదని భావించిన వసువులు గంగమ్మతో విషయం చెప్పి తాము పుట్టగానే తనలో కలుపుకొని మోక్షం ప్రసాదించమని కోరుకుంటారండి. ఈ అష్టవసువులందరూ కూడా తన కడుపును పుట్టడానికి గంగమ్మ తల్లి అంగీకరిస్తుంది. ఈ గంగాదేవిని చూసి సంతనుడు మోహిస్తాడనమాట. ఆమెను వివాహం చేసుకుంటానంటాడు. అప్పుడు గంగమ్మ తల్లి నేనేం చేసినా అడ్డు చెప్పకూడదు, అలా చెప్పిన మరుక్షణమే నేను వెళ్ళిపోతానని షరతులతో సంతనుడిని గంగమ్మ తల్లి వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత గంగాదేవి తమకు పుట్టిన ప్రతి బిడ్డను కూడా నీటి పాలన చేయడం మొదలు పెడుతుంది. 7 సార్లు సహించిన సంతనుడు 8వ సారి నేను వారిస్తాను, తను అడ్డగించిన సంతనతో కాపురం చేయనని అంటుంది గంగమ్మ తల్లి. ఆ బిడ్డని పెంచి సకల విద్యలు నేర్పించి భర్తకు అప్పజెప్తానని చెప్పి తనతో తీసుకువెళ్తుంది. అతడే భీష్ముడు. అన్ని విద్యలు నేర్చుకొని యుక్త వయసు వచ్చాక కొడుకుని భర్త దగ్గరకు పంపిస్తుంది. కొడుకుని చూడగానే ఆ తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. కానీ తను ఇంతకు ముందే మోహించిన సత్యవతిని వివాహం ఆడాలన్న విషయాన్ని కొడుకుకి చెప్పలేకపోతాడు. విషయం తెలుసుకున్న భీష్ముడు తన తండ్రి కోరికను తీర్చాలని పూనుకుంటాడు. అయితే ఇక్కడ సత్యవతి తండ్రి దాసరాజుకి ఒక సందేహం కలుగుతుంది. భీష్ముడు ఉండగా తన కూతురి బిడ్డలను రాజయోగం ఉండదని దాసరాజు సందేహిస్తాడు. అప్పుడు భీష్ముడు తన అసలు పెళ్ళే చేసుకోనని ప్రతిజ్ఞ చేస్తాడు. అదే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. ఇలా తన తండ్రికి సత్యవతిని ఇచ్చి వివాహం జరిపిస్తాడు. అయితే తన తండ్రి ఎంతగానో సంతోషించి ఒక వరాన్ని భీష్ముడికి ఇస్తాడు. అదే స్వచ్ఛంద మరణం. అంటే తను ఎప్పుడు మరణించాలనేది తన చేతిలోనే ఉంటుంది. ఇలా వివాహం చేసుకున్న సత్యవతికి 2 కుమారులు జన్మిస్తారు. ఈ 2 కుమారులకి కూడా అంబాలిక వివాహం జరిపిస్తారు. వీరికి సంతాన యోగం కలగక ముందే ఈ 2 కుమారులు కూడా మరణిస్తారు. అంబికకు అంబాలికకు పుత్రయోగం కలిగించమని, వంశాన్ని కాపాడమని భీష్ముడిని అడుగుతుంది సత్యవతి. సింహాసనంతో పాటు 2 భార్యలను పొందే అవకాశాన్ని కాదనుకొని తన ప్రతిజ్ఞకే కట్టుబడి ఉంటాడు
మన భీష్ముడు ఇచ్చిన మాట కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటాడు. కురువంశంలో జన్మించిన భీష్ముడు ఎలాంటి సందర్భంలోనైనా కౌరవుల వైపే ఉండాలని తన తండ్రికి ఇచ్చిన మాట కోసం అధర్మం కౌరవుల వైపే ఉందని తెలిసినా కూడా వారి వైపే భీష్ముడు నిల్చుంటాడు. ఇంకా కురుక్షేత్రంలో పాండవులకి కౌరవులకి జరిగిన యుద్ధంలో పాండవులు భీష్ముడిని జయించలేక శిఖండిని తీసుకొని వచ్చి ముందు నీచంబెట్టి తనకు బాణాలు గురిపెడతారు. శిఖండి అంటే ఆడ మగ కలిసి ఉన్నటువంటి ఒక మహిళ. అటువంటి ఆవిడ ముందు ఉంటే భీష్ముడు యుద్ధం చేయలేడని తెలుసుకున్న పాండవులు ఆమెను తీసుకొని వచ్చి తన ముందు నిల్చొండబెట్టి తనకు బాణాల వర్షం కురిపిస్తారు. ఒక్కొక్క బాణం తన శరీరంలో దిగుతుంటే ఆ బాధ ఎంత బాధాకరంగా ఉంటుందో ఆ భీష్ముడికి మాత్రమే తెలుసు. ఎన్ని బాణాల పైన భీష్ముడు అంపశాల పైన అంటే శరీరం అనేది నేల వాలకుండా ఆ బాణాలపైనే ఉంటారు. ఇలా 58 రోజుల పాటు అంపశైలపైనే ఉంటారు. తనకు స్వచ్ఛంద వరం ఉన్నప్పటికీ కూడా అంత బాధను భరిస్తూ 58 రోజుల పాటు ఆ బాణాల మధ్యనే ఉండటానికి గల కారణం ఏంటంటే 2 కారణాలు ఉన్నాయండి. మొదటిది భీష్ముడు ఈ పరిస్థితుల్లో ఉన్నా కూడా ధర్మరాజుకి ఎన్నో నీతి సూత్రాలు బోధన చేస్తాడండి. ఆ సమయంలోనే పాండవులు భార్య అయినటువంటి ద్రౌపది భీష్మునితో ఇప్పుడు ఇన్ని నీతి బోధనలు చెప్తున్నావే, నాడు నిండు సభలో నా చీరను విప్పి నన్ను అవమానించినప్పుడు ఏమయ్యాయి ఈ నీతి సూత్రాలు అని ద్రౌపది అడుగుతుందండి. అప్పుడు దానికి సమాధానంగా, తల్లి నీకు అక్కడ జరిగింది చాలా పెద్ద ఘోర అవమానం, నాకు అది తెలుసు, కానీ నేను నిస్సహాయుణ్ణి, నా ఆత్మ అది తప్పు, దాన్ని ఆపాలి అని చెప్తున్నా కూడా నా శరీరం సహకరించలేదు. ఎందుకంటే నేను కురువంశస్థుణ్ణి, నేను కురువంశాన్ని కాపాడే వ్యక్తిని. అందుకని ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగానే ఈ మానాల మధ్యన ఇన్ని రోజుల పాటు నా శరీరాన్ని ఉంచుకొని శిక్ష వేసుకుంటున్నాను అని సమాధానమిచ్చాడు భీష్ముడు. భీష్మ ఏకాదశి రోజున ఆ వాసుదేవుణ్ణి అంటే ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి ఎదురుగా పెట్టుకొని 1000 నామాలతో విష్ణు సహస్రనామాలు తన నోటి నుండి పలికారు. అందుకనే ఈ భీష్మ ఏకాదశి రోజునే విష్ణు సహస్రనామాన్ని కూడా పుట్టాయని అంటారండి. అయితే భీష్ముడు ఇన్ని రోజుల పాటు బాణాల మధ్యన ఉండటానికి రెండవ కారణం ఏమిటంటే తనకి దక్షిణాయనంలో చనిపోవడం ఇష్టం లేక ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు వేచి చూసి మాఘమాసంలో అష్టమి తిథి రోజున తన బాణాలను తీసుకొని వెళ్ళమని ఆ శ్రీకృష్ణ భగవానునికి దండం పెట్టుకొని తన ఆత్మ తన శరీరాన్ని వదిలి ఆ శ్రీకృష్ణ భగవానులోని లీనమైపోయారు. ఇంతటితో ఒక మహాయోధుడి ప్రస్థానం ముగిసిందండి. భీష్ముడు చనిపోయే రోజే మాఘమాసంలో వచ్చే అష్టమి తిథి. ఈ రోజే తన ప్రాణాలు విడిచారు. అష్టమి తిథి అయిన 2 రోజులకే ఏకాదశి వస్తుంది కాబట్టి ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలవాలని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ములే సెలవిచ్చారండి. ఇదేనండి ఒక ముని శాపం కారణముగా జన్మించిన భీష్ముని జీవిత కథ. భీష్ముని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చండి. మనం తెలిసి చేసినా తెలియక చేసినా సరే మనం చేసిన వాటన్నిటికీ కూడా మనం తప్పకుండా అనుభవించాల్సిందే. మనం ఏ చిన్న పని చేసినా సరే తనకి మన వెనక ఏదో ఒక కారణం ఉంటుందండి. మన గత జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు ఫలితమే మనకి ఈ జన్మ అనేది ఉంటుందండి. అయితే ఏకాదశి రోజున మనం అన్నం తినకూడదండి. ఆ రోజు తినకపోతే మంచిదండి. అయితే మేము ఉపవాసం ఉండలేమండి, జాగరణ చేయలేమండి, స్వామివారికి పూజ చేయొచ్చా అంటే చేసుకోవచ్చండి. మీకు ఎంతైతే కుదురుతుందో మీరు ఎంతవరకే చేయగలరు అంతే చేయండి. భక్తి ప్రధానమండి. అందుకని మీరు ఉపవాసం లేకపోయినా జాగరణ చేయలేకపోయినా ఉదయం సాయంత్రం వేళలో చక్కగా ఆ స్వామివారికి దీపారాధన చేసుకోండి. మీకు వచ్చిన మంత్రాలతో స్వామివారిని తులసి దళాలతో పూజించండి. స్వామివారి ఆశీర్వాదం మీకు కలుగుతుందండి. స్వామివారి పూజలో ముఖ్యంగా పెట్టాల్సింది పిండి దీపాలండి. బియ్య పిండితో తయారు చేసినటువంటి ఈ దీపాలను వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. ఈ దీపాలనే ధన దీపాలని కూడా అంటారండి. ఈ దీపం వెలిగిస్తే మనకు ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అవుతాయండి. అయితే ఈ పిండి దీపాలు 1, 2, 3 లేదా 5 లేదా 7, 9, 11 ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చండి. సో మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, మీకు వీలుని బట్టి అన్ని పెట్టేసి. మీ ఇంట్లో ఉన్న విష్ణు సహస్రనామాన్ని బుక్ కూడా ఇంట్లో పూజలో పెట్టి పూజ చేయండి. పూజ అయిపోయిన తర్వాత ఆ రోజు విష్ణు సహస్రనామాలు చదువుకోండి. ఆ ఫలితం అనేది అనంతం ఉంటుందండి. పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయి, భోగభోగాలు కలుగుతాయండి, సర్వ పాపాలు నశిస్తాయండి. సో ఈరోజు తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు అయితే చదువుకోండి.
అలాగే గోవింద నామాలు చదువుకుంటూ పసుపు పువ్వులు కానీ అలాగే తులసి దళాలతో కానీ పూజించండి భక్తి శ్రద్ధలతో. భీష్ముడు తన చివరి రోజుల్లో 58 రోజుల పాటు అంపస శైలపైన ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వచ్చి వేచి చూసి మాఘమాసంలో అష్టమి తిథిలోని చనిపోయారనమాట. మధ్యాహ్నం వేళల్లో అంటే అభిజిత్ లగ్నంలో ఆ శ్రీ మహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైపోయారండి. ఆ పురాణ పురుషుడు మరణించిన రోజునే భీష్మాష్టమి. మహాభారత ఇతిహాసాల్లో మహామహుని మహాప్రస్థానం ఇలా ముగిసిందండి. సో మీకైతే ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. పూజ విధానం కూడా చెప్పాను కూడా మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.